బర్మా నుంచి వస్తున్నటువంటి రోహింగ్యాలు కావచ్చు, లేకపోతే కనుక బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు కావచ్చు, ఇట్లాంటోళ్ళు లేదా ఈ రెచ్చగొట్టబడుతున్నటువంటి తెగల వాళ్ళు వచ్చి మన దేశంలో ఉన్నటువంటి తెగల వాళ్ళని గిరిజన ప్రాంతాల్లో దాడులు చేస్తుంటే ఎలాంటి ఆయుధాలు లేక ఉన్న ఆయుధాలతోనే తిరగబడాల్సిన పరిస్థితి. దాన్ని అడ్డు పెట్టుకుని అక్కడ అసాంఘిక శక్తులు, మాఫియా శక్తులు అవతల ప్రోత్సహిస్తూ ఈ ప్రాంతం మీద పట్టు సాధించే ప్రయత్నం చేస్తున్నటువంటి వేళ అస్సాం ముఖ్యమంత్రి సంచలనాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. మారుమూల సమస్యాత్మక ప్రాంతాలను నివసిస్తున్న భారతదేశానికి సంబంధించిన గిరిజనుల్లో అభద్రతాభావాన్ని పోగొట్టడానికి ఆయుధ లైసెన్సులు జారీ చేయాలని నిర్ణయించింది అస్సాం మంత్రివర్గం. ఆ ప్రాంతాల వారి నుంచి వచ్చిన డిమాండ్ మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ప్రకటించారు. బంగ్లాదేశ్లో ఇటీవల పరిణామాలు అనుమానిత విదేశీయులు పంపించేసేందుకు ప్రభుత్వం చేపట్టిన చర్యల నేపథ్యంలో తమపైన దాడులు జరగచ్చని చెప్పి మన గిరిజనులు భావిస్తున్నటువంటి నేపథ్యంలో దరఖాస్తు చేసుకుంటే గౌహతి నగరంలోని హటిగావ్ వంటి ప్రాంతాల్లో నివసిస్తున్న వాళ్ళకి ఆయుధ లైసెన్సులు ఇస్తామని ప్రకటించారు. మైనార్టీల ఆధిపత్యం ఉన్న అనేక ప్రాంతాల పేర్లను కూడా ప్రస్తావించారు.